అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, అనుదినము సేవించుచున్న నీ దేవుడే రక్షించును. దానియేలు 6:16. అంతటా రాజా ఆజ్ఞ బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహ పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పాడు. ప్రైజ్ లార్డ్. అవును, నేను నీవు సేవించుచున్న దేవుడు అద్భుతాలు చేయ దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేయ దేవుడు. దానియేలు 4:5. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి. అట్టి 3:6 మహోన్నతులకు దేవుని మనం సేవించుచున్నాము. 28 తన దూతను పంపి తనను ఆశ్రయించిన తన దాసులను రక్షించువాడు. 29 రక్షించటకు సమర్థుడైన వాడాయన, మనకు క్షేమాభివృద్ధిని కలిగించుటకై. 4:2 సూచక్రియలు చేయవాడు. అలాగే 6:26 4:35 పరమందును భూమి మీదను పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయుచు తన చిత్తము చొప్పున జరిగించుచు అది అగ్నిగుండమైన సింహముల బోనైనా విడిపించువాడును రక్షించువాడును ఆయనే. బబులోను రాజైన నెబుకద్రెజరైన మాదీయుడు దర్యావేషు రాజైన మనం భయపడని అవసరం లేదు. ఆయనే జీవము గల దేవుడు. మన దేవుడైన యెహోవా ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టునకు ఉండును. తన ప్రజల క్షేమం కోరి ఎర్ర సముద్రమును పాయలు చేసినవాడు, ఎరుకో గోడలను కూల్చినవాడు, సూర్యుడు అస్తమించకుండానట్లును చంద్రుడు ఉదయించకుండానట్లును చేయువాడు, సింహాల నోరును మూహించేవాడు, మండుచున్న అగ్నిగుండంలో కనీసం అగ్ని వాసన అంటకుండా చేయువాడు, లక్షలాది తన ప్రజలకు ఆహారం ఇచ్చటికే మన్నాను కురిపించేవాడు, మాంసాహారం కొరకే పూరేళ్లను పంపినవాడు, బండను తెరచి నీళ్లను పారచేయుట ఆయన దృష్టిలో సర్వసామాన్యమైన సంగతులుగా సంభవింపచేయువాడు. ఎందుకంటే ఆయనే కదా సృష్టిని కలిగించిన వాడు. ఇంకను చూస్తే సముద్రపై నడుచుట, చచ్చిన వారిని లేపుట, ఎట్టి వ్యాధిగ్రస్తులకైనా బాగు చేయుట, ఇవన్నీ సర్వసామాన్యముగా జరిగించేవాడు మన దేవుడు. తన ప్రజల క్షేమం కొరకు తన చిత్తం నెరవేర్చుట కొరకును చేప నోటిలో నాణ్యాన్ని ఉంచినవాడు, చేప కడుపులో యోనాను ఉంచినవాడు. నిన్ను ప్రజల ముందైనా, ఐగుప్తు రాజు ఫరో ముందైనా, రోమా చక్రవర్తి అయిన కైసరు ముందైనా, యూదుల రాజైన హేరోదు ముందైనా నిన్ను వాడుకుని హెచ్చించుట ఆయనకి సర్వసామాన్యమైన విషయం. నీ ఆకలి తీర్చటానికి, తన ప్రజలు ఆకలి తీర్చటానికి కాకోలమైన 2 చిన్న చేపలు 5 రొట్టెలైన, మరి పేద విధవరాలైన చిన్న బాలుడైన నీ క్షేమం కొరకు ఎవరినైనా వాడుకుంటూ, దేనినైనా వాటినైనా వాడుకుంటూ నిన్ను తృప్తిపరచువాడు. అయితే నీవు ఆయనకి చాలా చాలా ముఖ్యం. నీవు ఆయన దృష్టికి చాలా చాలా విలువైన వాడు, విలువైన దానవు. నీవు ఒక్కసారి ఆయనకు అవకాశం ఇస్తే ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ శత్రువు, ఎలాంటి శత్రువు అయినా నీ ముందు నిలవనేరదు. ఎందుకంటే ఆయనే నీకు తోడు. ఆయన సదాకాలము, శాశ్వత కాలము నీతో ఉండువాడును, ఉంటానన్న వాగ్దానం చేసిన వాడును ఆయనే. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అపొస్తలుల కార్యం 17:24-26 చూస్తే ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు, సమీపంగా ఉండు దేవుడు. జగత్తును అందరి సమస్తను నిర్మించినవాడు, కానీ ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. గనుక తనకు ఏదైనా కుదువై ఉన్నట్లు మనుషులతో లేకపోతే మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. కానీ మనుషుల క్షేమాభివృద్ధి నిమిత్తం తను అనుదినము సేవించుచున్నట్లయితే మరి నన్ను రక్షించేవాడు ఆయనే. అందుకే ఆయన్నే సేవిద్దాం, ఆయనే మొక్కుదాం, ఆయన్నే
పూజిద్దాం, ఆయన్నే ప్రార్థిద్దాం, ఆయన్నే కీర్తిద్దాం, ఆయన్నే ఆరాధిద్దాం. అవును, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా, నిన్ను సేవించుచున్న వారికి రక్షించి, కాపాడి, భద్రపరిచి, ఆదరించి, ఆదుకుని మా దేవా యెహోవా, నీకే మా నిండు కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు, 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 కోట్లాది వందనాలు దేవా. అందుకే మేము మానక అనుదినము మిమ్మల్ని సేవించుచు, కీర్తించుచు, కొనియాడుతూ, ఆరాధించుచు, గణపరచుచు మేమెల్లరమును క్షేమాభివృద్ధి పొందుకున్నట్టు కృపాభాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.